హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే రేపటి మార్కెట్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో రేపటి మార్కెట్ లెవెల్స్ డిస్కస్ చేసుకునే ముందు ఇవాళ మనము ఏమేం ట్రేడ్స్ తీసుకున్నాము అనేది ఒకసారి మనం క్లియర్గా చూద్దాము. ఇవాళ మీరు చూడొచ్చు, క్లియర్గా మనం చాలా చాలా మంచి ట్రేడ్స్ తీసుకున్నాము. సో నిన్న నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో చూడండి, చాలా అంటే చాలా మంది మనకి మెసేజెస్ పెడుతూనే ఉన్నారు. నా మీ వల్ల మేము ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నాము, చాలా అప్పుల్లో ఉన్నాం, అప్పు తీర్చుకున్నాం మీరు ఇచ్చిన ట్రేడ్స్ వల్ల అని చెప్పి. ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ మన ఫాలోవర్స్ పంపించిన స్క్రీన్ షాట్స్ కానీ వాళ్ళ మెసేజెస్ కానీ అన్నీ మీకు ఇక్కడ షేర్ చేసా చూడండి. అలానే చాలా మంది గ్రూప్ కాల్ కూడా కావాలి సార్, మాకు చాలా డౌట్స్ ఉన్నాయని అడిగారు. మనము గ్రూప్ కాల్ కూడా నిన్న 10 o'clock పెట్టుకున్నాము. 1 hour జరిగింది గ్రూప్ కాల్, అందరూ అటెండ్ అయ్యారు, వాళ్ళందరూ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకున్నారు. అలానే నెక్స్ట్ మనం మార్నింగ్ మనము ట్రేడ్ తీసుకున్నాము. ఏమైంది, ఎల్ఎన్టీ ఫినాన్స్ అనేది స్వింగ్ ట్రేడింగ్కి ఎంట్రీ ఇచ్చింది, మనం ట్రేడ్ తీసుకున్నాము. గుర్తుపెట్టుకోండి, స్వింగ్ ట్రేడింగ్ అంటే ఇవాళ నుంచి మనం వీక్ కానీ మంత్స్ కానీ మనం హోల్డ్ చేస్తాం, దాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటాము. స్వింగ్ ట్రేడ్ స్టాక్ ఇచ్చారు కదా అని చెప్పి ఆప్షన్స్లో అయితే తీసుకోకండి. ఆప్షన్స్లో మనకి ఎక్స్పైరీ ఉంటుంది. నార్మల్గా మనం ఈక్విటీ ఆర్ క్యాష్లో తీసుకుంటే మనకి ఎక్స్పైరీ అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి, స్వింగ్ ట్రేడ్ అన్నానంటే మనం క్యాష్లో మాత్రమే తీసుకోవాలి. మార్నింగ్ సెన్సెక్స్ పీఈ ట్రేడ్ పోస్ట్ చేశాను, ఎంట్రీ ఇవ్వలేదు. తర్వాత మనకి అక్కడక్కడే కన్సాలిడేట్ అవుతూనే ఉంది. తర్వాత ఇలా కాదని చెప్పి మనం స్టాక్స్కి షిఫ్ట్ అయ్యాము. ఇంట్రాడే స్టాక్ ఇక్కడ పోస్ట్ చేశాను. బోత్ బయింగ్ అండ్ సెల్లింగ్ ట్రేడ్స్ కూడా పోస్ట్ చేశాను. మనకి బయింగ్ ట్రేడ్ దగ్గర ఎంట్రీ ట్రిగర్ అయింది. మనము టార్గెట్ అనేది కూడా మనము క్లియర్గా బుక్ చేసుకున్నాము. సో అది మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను వాయిస్ చాట్ పెట్టి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు ఇక్కడ కూడా క్లియర్గా చూడొచ్చు. తర్వాత మనం సిఈ పోస్ట్ చేశాను, మళ్ళీ పిఈ కూడా పోస్ట్ చేశాను నేను సెన్సెక్స్లో. మనకి సిఈ ఎంట్రీ ఇచ్చింది, టార్గెట్ అనేది కూడా మనం క్లియర్గా బుక్ చేసుకున్నాం. ఇవాళ ఈ సిఈ ట్రేడ్ 1 minute మనము 2000 అనేది ప్రాఫిట్ అనేది బుక్ చేసాం, జస్ట్ 1 minute. నేను ఎవ్రీథింగ్ అప్డేట్ ఇచ్చుకుంటూనే వచ్చాను. ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ప్రాఫిట్ బుక్ చేసిన స్క్రీన్ షాట్స్ కూడా మనం పెట్టాము. అలానే వెరీ వెరీ రిస్కీ అని చెప్పి బీటీఎస్టీ ట్రేడ్ కూడా మనం తీసుకున్నాము. సో ఇది చూద్దాం రేపు మనం ఎట్లా ట్రేడ్ చేయాలి అనేది. ప్రాఫిట్ బేస్డ్ ఆన్ ద మనకి గిఫ్ట్ నిఫ్టీ యూఎస్ మార్కెట్స్ బట్టి ఉంటుంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ అలానే మన స్టూడెంట్ కూడా ఇవాళ 24,000 ప్రాఫిట్ అనేది కూడా బుక్ చేశారు. ఆ మెసేజ్ స్క్రీన్ షాట్ కూడా మీరు క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. సో లెట్స్ గో టు డైలీ అనాలిసిస్. నిఫ్టీ ఇవాళ చూడండి, కరెక్ట్గా మన రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది, ఫాల్ అయ్యింది, ఓపెన్ ఈక్వల్ టు హై ఫామ్ అయింది, ఫాల్ అయింది. సపోర్ట్ దగ్గర నుంచి మనకి క్లియర్గా మన మార్కెట్ సపోర్ట్ తీసుకుని అప్ మూవ్ వచ్చింది, రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి కూడా మనకి మూవ్ అనేది కనిపించింది. సేమ్ అదే జరిగింది బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్లో కూడా. సో రేపు మరి మనం ట్రేడ్స్ ఎలా తీసుకుంటాం సార్ అంటే, క్లియర్గా మనం ఆల్రెడీ సిఈ పొజిషన్ అనేది క్యారీ చేస్తున్నాము. నేనైతే కొంచెం పాజిటివ్ ఓపెనింగ్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్లో. సో యాజ్ ఆఫ్ నో ఫ్లాట్ ఓపెనింగ్ చూపిస్తుంది గిఫ్ట్ నిఫ్టీ. సో ఫ్లాట్ ఓపెనింగ్ అనేది మనం కన్సిడర్ చేసుకుందాం. రేపు మనకి 25,000 ఈ 750 ఈ 760 జోన్ ఉంది చూసారా, ఇది చాలా మంచి సపోర్ట్ జోన్ కింద మనకి యాక్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్స్ ఏమేమి ఉన్నాయి అంటే, మనకి 25,900 అనేది కూడా మనకి చాలా చాలా మంచి రెసిస్టెన్స్ జోన్. సో రేపు నాకు మార్కెట్లో ఈ లెవెల్స్ అంటే ఏ లెవెల్స్, ఈ హై బ్రేక్ అయింది అంటే 25,835 ఈ లెవెల్ బ్రేక్ అయింది అంటే నేను క్లియర్గా 25,900 వరకు నా టార్గెట్ అనేది నేను క్లియర్గా పెట్టుకుంటాను. మరి డౌన్ సైడ్కి ట్రేడ్ ఆపర్చునిటీ ఎక్కడ చూస్తున్నారు సార్ అంటే, డౌన్ సైడ్కి వచ్చేసి నేను క్లియర్గా నాకు 25,000 ఈ 725 జోన్ ఉంది చూసారా, ఈ లెవెల్ బ్రేక్ అయితే నేను డౌన్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది చూస్తున్నాను. అండ్ అలానే బై ఆన్ డిప్ ట్రేడ్ కూడా చూస్తున్నాను. అంటే ఈ సపోర్ట్ జోన్ వరకు వచ్చి మార్కెట్ రివర్సల్ అయినా కూడా నేను అప్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది నిఫ్టీలో క్లియర్గా చూస్తున్నాను. సో ఇవి నేను చూస్తున్నా నిఫ్టీ యొక్క అప్ సైడ్, డౌన్ సైడ్, అలానే బై ఆన్ డిప్ ట్రేడ్. ఇదే కన్సల్టేషన్ ఉండిపోయింది, ఇక్కడిక్కడే ఉండిపోయింది అంటే నేను ట్రేడింగ్ అనేది క్లియర్గా అవాయిడ్ చేస్తాను, అదైతే గుర్తుపెట్టుకోండి. సో చాలామంది టెలిగ్రామ్ ఎలా జాయిన్ అవ్వాలి సార్ అంటే, ఇట్స్ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్. మీకు ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంది. అండ్ చాలామంది అందరూ ఫ్రీ టెలిగ్రామ్ వాడతారు కాబట్టి కింద మీకు ఇక్కడ యాడ్స్ అనేవి కనిపిస్తాయి. సో ఆ యాడ్స్ని చూసి నేను ప్రమోట్ చేస్తున్నాను అనుకోండి, నేను ఎప్పుడు ఏది ప్రమోట్ చేయలేదు.
సో అది మీ టెలిగ్రామ్ ఫ్రీ వర్షన్ కాబట్టి మీకు అక్కడ యాడ్స్ అనేది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఆ గ్రూప్లోని ఈ గ్రూప్స్లోని జాయిన్ అయితే అవ్వకండి. అదైతే ఒకసారి క్లియర్గా గుర్తుపెట్టుకోండి. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ అయితే వాళ్ళు క్రేజీగా సపోర్ట్ తీసుకుని మీరు చూడొచ్చు. మన మార్కెట్లో సపోర్ట్ తీసుకుని మంచి బౌన్స్ అనేది కూడా మనకి కనిపించింది. మరి రేపు మనం ఎట్లా ట్రేడ్స్ తీసుకుందాం సార్ బ్యాంక్ నిఫ్టీలో అంటే, బ్యాంక్ నిఫ్టీ మనకి ఈ 21,000 ఈ 350 జోన్ అనేది, సారీ 61,350 జోన్ అనేది చాలా చాలా మంచి సపోర్ట్ జోన్ మనకి. రేపు నేను మార్కెట్ ఇక్కడ కానీ వచ్చిందంటే సీటెడ్ ఖచ్చితంగా ఇనిషియేట్ చేస్తాను. నేను కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాను, ఇక్కడ టార్గెట్ వరకు హై వరకు నేను ప్లాన్ చేసుకుంటాను. లేదు సార్ ఇంకేమైనా ఫ్రెష్ ఎంట్రీ కావాలి మనకి, ఇంకా ఏంటి అని చెప్పి చూస్తే మనము ఈ 61,600 లెవెల్ ఉంది చూసారా, ఇది బ్రేక్ అయితే నేను అప్ సైడ్కి ట్రేడ్ తీసుకుంటాను. ఇదే కన్సల్టేషన్లో కానీ ఉండిపోయింది బ్యాంక్ నిఫ్టీ అంటే నేను క్లియర్గా ట్రేడింగ్ అనేది అయితే అవాయిడ్ చేస్తాను. ఇదైతే క్లియర్గా గుర్తుపెట్టుకోండి. అండ్ ఒక చిన్నది, ఇవాళ మనము సెన్సెక్స్ ట్రేడ్ బై అబో అని చెప్పి నేను క్లియర్గా ఇస్తున్నా అన్ని, మీరు చూస్తున్నారు లేదు, నేను బై ఎట్ సిఎంపి అని కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ చూడండి, నేను ఇవాళ మార్నింగ్ సెన్సెక్స్ పీఈ ట్రేడ్ పోస్ట్ చేసిన బై అబో 425 అంటే 425 బ్రేక్ అయ్యాకనంటే 426 వస్తేనే మనము సెన్సెక్స్ ట్రేడ్ అనేది తీసుకుంటాం. సిఎంపి అంటే ఏంటి, కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే యాజ్ ఆఫ్ నో 400 దగ్గర ఉంది, 425 దాటాక బై చేద్దామని చెప్తున్నాను నేను. మీరు ఏం చేస్తున్నారు, పోస్ట్ చేయగానే చాలా మంది బిగినర్స్ అన్న పోస్ట్ చేశాడు, సార్ పోస్ట్ చేశారు అని చెప్పి తీసేసుకున్నారు. అలా తీసుకున్నారంటే ఖచ్చితంగా మనీ అనేది లూజ్ అవుతారు. నేను బై అబో అని ఇస్తున్నంటే ఆ అబో లెవెల్ బ్రేక్ అయితేనే మనము ట్రేడ్ అనేది తీసుకుంటాం. అది గుర్తుపెట్టుకునే వాళ్ళు చాలా అంటే చాలా మంది నాకు మెసేజెస్ పెట్టి, సార్ నేను ఎంటర్ అయిపోయాను, ఎందుకు ఎంటర్ అవుతాను నేను, అసలు మన లెవెల్స్ అనేది ట్రిగర్ కూడా అవ్వలే కదా. సో అదైతే గుర్తుపెట్టుకుని ఎలా పడతారో ట్రేడ్స్ అనేది తీసుకోకండి. అండ్ లెట్స్ గో టు ఫైనల్ వన్, సెన్సెక్స్. మనకి రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా, సో అదైతే గుర్తుపెట్టుకుందాం. సెన్సెక్స్ ఎక్స్పైర్ రోజు చాలా చాలా జాగ్రత్తగా అయితే మనము ట్రేడింగ్ అనేది చేయాలి. ఎందుకు, చాలా మంది ఎక్స్పైర్ రోజే మనీ అనేది లూజ్ అవుతారు. 90% ఆఫ్ ట్రేడర్స్ లూజ్ 90% ఆఫ్ దేర్ క్యాపిటల్ ఇన్ ఎక్స్పైరీ డేస్. ఓటీఎంస్లో ట్రేడ్ చేయకండి, నేను మళ్ళీ చెప్తాను, గో ఫర్ ఐటీఎంస్ అనమాట. మనకి ఎక్స్పైరీ రోజు రివెంజ్ ట్రేడింగ్, ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. లిమిటెడ్ ట్రేడ్స్, అలానే చాలా మంచి ట్రేడ్స్, పాయింట్స్ని గ్రాప్ చేసుకుని వచ్చేసి ఎంత ఫాస్ట్గా వచ్చి మీరు టెర్మినల్ క్లోజ్ చేసుకుంటారో అంత మంచిది. అది గుర్తుపెట్టుకోండి. సో సెన్సెక్స్లో రేపు ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది ఎట్లా చూడాలి, ఎక్కడ చూడాలి అనేది ఒకసారి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం మనము. సో నేను రేపు సెన్సెక్స్లో చూస్తున్న సపోర్ట్ వచ్చేసి ఇది, అంటే ఈ 83,600 ఈ 550 జోన్ అనేది మంచి సపోర్ట్ జోన్గా చూస్తున్నాను. నెక్స్ట్ నేను చూస్తున్న రెసిస్టెన్స్ వచ్చేసి ఇది, ఏది 84,100 ఈ జోన్ అనేది నేను మంచి రెసిస్టెన్స్ జోన్గా చూస్తున్నాను. నేను రేపు నాకు ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే 83,760 అంటే 83,800 అనుకోండి, ఈ లెవెల్ బ్రేక్ అయింది అంటే నేను సీట్ సైడ్ ఆపర్చునిటీ చూస్తాను, కింద స్టాప్ లాస్ ప్లాన్ చేసుకుని టార్గెట్ ఇక్కడ వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అలానే బై ఆన్ టిప్ ట్రేడ్ సేమ్ నిఫ్టీలోనే సెన్సెక్స్ కూడా ఇక్కడికి వచ్చి మార్కెట్ రివర్సల్ అయినప్పుడు నేను అప్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది కూడా తీసుకుంటాను. మరి డౌన్ సైడ్ ట్రేడ్ ఎక్కడ తీసుకుంటారు సార్ అంటే, నాకు డౌన్ సైడ్ ఖచ్చితంగా ఈ 83,400 లెవెల్ బ్రేక్ అయితేనే నేను డౌన్ సైడ్కి ట్రేడ్ తీసుకుని నా టార్గెట్ నేను క్లియర్గా ఈ 83,100 వరకు పెట్టుకుంటాను. ఇవి నేను చూస్తున్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఒక ట్రేడ్స్ గుర్తుపెట్టుకోండి. సెన్సెక్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే ట్రేడ్ చేయండి. సో ఇవి నేను చూస్తున్నవి. సో ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అండ్ అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీరు లైక్ చేసి కమెంట్ చేయడం వల్ల మన టీంకి మాకు మోటివేషన్ వచ్చి ఇంకా మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి మేము ట్రై చేస్తాం. సో ఇవి, థ్యాంక్ యూ గైస్.